రాధా విక్రమ్ విషయంలో పెద్ద శుభవార్త. ఇంత త్వరగా సునంద రాధ విషయంలో తన అభిప్రాయాన్ని, మనసుని మార్చుకుంటుందని, తనను కోడలుగా అంగీకరిస్తుందని అస్సలు అనుకోలేదు. అయితే రాధ క్యారెక్టర్ సునందకి బాగా నచ్చేస్తుంది. అలాగనే తన కొడుకు విషయంలో కొంచెం డౌట్ పడుతూ ఉంటుందన్నమాట. రాధని సపోర్ట్ చేస్తున్న తీరుని చూస్తూ విక్రమ్ని కొంచెం డౌట్ పడుతుందన్నమాట. అంటే భోజనం సమయంలో తనకి భోజనం పెట్టకుండా ఒక పని మనిషిని చూసినట్టు చూస్తారనమాట, దమయంతి కూతురు. ఆ టైంలో విక్రమ్ రాధ గౌరవం ఎక్కడ తగ్గకుండా, తన స్థాయి ఎక్కడ తగ్గకుండా క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి మరీ వాళ్ళ ముందు రాధని ఒక రేంజ్లో నిలబెడతాడనమాట. అంతేకాదు ప్రేమగా కూడా మాట్లాడతాడు. నిజంగా తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, రాధ నిజంగానే ప్రేమిస్తున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నేను కష్టపెట్టను, నేను బాగా చూసుకుంటానని కూడా నేను చెప్పలేను, కానీ ఇది నా బాధ్యత, నువ్వు మాత్రం బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను అని చెప్పని ఒక రోజ్ ఫ్లవర్ తనకిచ్చి మరీ ప్రపోజ్ చేసినట్టు మాట్లాడతాడు. అది చూసిన సునందకి చాలా ముచ్చటేస్తుందన్నమాట. తన కొడుకులో ఇలాంటి మార్పు అనేది ఎప్పుడు సీరియస్గా, అంటే పోలీస్ షాప్ కదా, ఎప్పుడు సీరియస్గా ఉండే విక్రమ్ రాధ విషయంలో అలా మాట్లాడుతూ ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు వాళ్ళ నాన్న నందగోపాల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. వాళ్ళిద్దరిని చూస్తుంటే నిన్ను నన్ను చూసినట్టే ఉంది అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే రాధ ముగ్గేస్తూ ఉంటుంది. ఆ ముగ్గులో కూడా నందగోపాల్ తన బాయిని ఊహించుకుంటాడనమాట. మీ అత్తయ్య వేసేదమ్మా అప్పుడెప్పుడో, ఇప్పుడు నువ్వు వేస్తున్నావు, 16 అలా తెలుగమ్మాయిలాగా ఉన్నావు తెలుసా అంటూ తను పొగుడుతూ ఉంటాడనమాట. ఇక రాధ కూడా నవ్వుతూ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆ ఇంట్లో ఇప్పుడు విక్రమ్ వాళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్న, వీళ్ళు ముగ్గురు రాధకి సపోర్టివ్గా ఉన్నారనమాట, అండగా ఉన్నారు. అయితే ముగ్గేస్తూ ఉంటుంది కదా, అలాగే విక్రమ్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది కదా, అది చూసిన ఈ ప్రియ విక్రమ్ వాళ్ళ చెల్లెలు అను ఇద్దరు కుళ్ళుకుంటారనమాట. అసలు ఏంటి మావయ్య దాంతో అంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, నాకు అస్సలు నచ్చడం లేదు అంటూ ప్రియ మీ నాన్న వెళ్ళని తర్వాత దాని పని చెప్తాను అని ముగ్గేస్తున్న రాధని లాక్కొచ్చి నెట్టేస్తూ ఉంటుంది. అప్పుడు సునంద వెళ్ళి అడ్డుపడి రాధను పట్టుకొని ప్రియని చెడామడ వాయించేస్తుంది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఒక ఆడపిల్ల ప్రవర్తించాల్సిన తీరే ఇదేనా, ఇలాగెందుకు తయారవుతున్నావు నువ్వు, తను విక్రమ్ భార్య అన్న విషయం మర్చిపోతున్నావా అంటే, ఈ ప్రియ ఉండి అది రాకుండా ఉండుంటే నేను కదా విక్రమ్ భార్యని, నేను కదా నీ కోడల్ని అంటూ మాట్లాడుతుంది. ఇంకా రాధ అది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని తీసుకోవడానికి వెళ్తుంది. ఇక రాధను పట్టుకొని చాలా హ్యాపీగా మాట్లాడుతుంది అనమాట, అంటే కోడలుగా అంగీకరించేసింది అన్నట్టుగా. ఇక ప్రియ వాళ్ళ అమ్మని తీసుకొస్తుంది దమయంతిని. అది చూసి ఇంకా షాక్, ఇదేంటి సునంద కూడా వాళ్ళ పార్టీనా అన్నట్టుగా. అంతేకాదు ఇక రాధతో ఆమె క్లోజ్గా మూవ్ అవుతోంది కదా సునంద, అది చూసిన విక్రమ్ కావాలని అందరూ చూస్తుండగానే, ముఖ్యంగా ప్రియ వాళ్ళు చూస్తున్నారు అనగానే రాధని ఎత్తుకొని గిర్రని తిప్పేస్తూ, మనం ఒక మెట్టు ఎక్కేసాము, మనం సాధించేసాము, మా అమ్మ నిన్ను యాక్సెప్ట్ చేసేసింది కోడలుగా అంటూ ఎత్తుకొని గిర్రని తిప్పేస్తాడనమాట. ఇంకా అది ఇంకా షాకింగ్గా ఉంటుంది ప్రియ వాళ్ళమ్మ దమయంతికి. మొత్తం మీద సునంద నందగోపాలు రాధని కోడలుగా అంగీకరించేసి సపోర్టివ్గా ఉన్నారు.